హే గాయ్స్! ఇది మా పెళ్లి వీడియో అండ్ ఇది మా ఇంట్రడక్షన్ వీడియో కూడా అనుకోండి. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటే నా ఫోన్‌లో ఏమేం ఫోటోస్ ఉన్నాయో దాన్ని తీసి మాత్రమే నేను ఒక వీడియోగా చేశాను. బికాజ్ యెస్, మా ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నారో గూడా మాకు తెలీదు అండ్ మా ఫోటోస్ మాకివ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మా పెళ్లి జనవరి 2020లో అయింది. మీరు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ పేరు చూసుంటే మా ఆయన సాంబార్, నేను పప్పు అని పెట్టుకున్నాము. సో, మాది ఒక సాంబార్, పప్పు కపుల్ లాగా అనమాట. ఇక్కడేంటంటే మా ఆయన తమిళ్ అబ్బాయి అండ్ నేను తెలుగు అమ్మాయి. కానీ పెళ్లి మేము హైదరాబాద్‌లోనే చేశాం కాబట్టి సో, కొన్ని మా రిచువల్స్ ఫాలో చేసాం. కొన్ని వాళ్ళ రిచువల్స్ ఫాలో చేశాము. ఇక్కడ చూస్తే నేను పెళ్లి చీర కట్టుకొని ఓన్లీ గౌరి పూజ మాత్రం చేసుకున్నాను. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన చీర అంటే ఇది మన మధుపర్కాల్ చీర వాళ్ళు పసుపులో ముంచి నాకిచ్చారు. సో, ఆ చీరతోనే వాళ్ళు తాళి కట్టించేసుకోవాలి. సో, మా ముహూర్తం యాక్చువల్‌గా 10:07కి ఉండిందనమాట. సో, జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం 10:07కి అండ్ 10:30కి యమగండం వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు తాళి కట్టకూడదని చెప్పారు. సో, మేము జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే తాళి కట్టేసాము. సో, అలా నేను చీర మార్చేసుకొని ఇక్కడొచ్చేసాననమాట. నన్నలా బుట్టలో తీసుకొస్తుంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ షాక్ అయిపోయి చూసారు. "ఆ! ఆ! ఆ!" అని ఒక సౌండ్ కూడా వచ్చింది. మా ఆయనేమో తిరిగి తిరిగి నన్ను చూస్తున్నారు బుట్టలో వస్తున్నప్పుడు. నాకైతే భలే హ్యాపీగా ఉండింది. సో, దాని తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేసుకొని మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఫస్ట్ తాళి కట్టేయాలి అని చెప్పి 10:30 లోపలే తాళి కట్టేసాము. అందుకే ఇంత హడావిడిగా ఉంటుందిక్కడ. అండ్ మా వాళ్ళు అరిచారు చూడండి వెనకాల గట్టి గట్టిగా మీరే వినండి. అది అనమాట మ్యాటర్. చూసారా ఎంత గోల చేశారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముళ్ళు, కజిన్ అందరొచ్చారు. సో, ఇమ్మీడియేట్‌గా మేము కొంచెం ఫోటో సెషన్స్ అవన్నీ తీసేసుకొని, ఇక్కడ బిందెల్లో ఉంగరాలేసి ఆడుకున్నాము. సో, 2 సార్లు నేనే గెలిచాను. చూసారా ఎంత ఆడుకుంటున్నామో. నాకైతే ఈ ఆట భలే అనిపించింది. నిజంగానే నేను చాలా మిస్ అవుతున్నాను నా ఫోటోస్ ఆల్బమ్‌ని. ఎందుకంటే జనవరి 2020లో మా పెళ్లయింది కదా! వెంటనే లాక్‌డౌన్ వచ్చేసింది. సో, దాని తర్వాత ఆయన కాంటాక్ట్ పోయింది మాకు. ఇప్పటి వరకు ఆయన కాంటాక్ట్ దొరకలేదు. అండ్ మేము మా ఫోటోస్ తిరిగి తెచ్చుకోలేకపోయాము. ఈ వీడియో చూసి ఒకవేళ మీరు మమ్మల్ని గుర్తుపడితే ప్లీజ్ మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మాది పెళ్లి అయిన వెంటనే అరుణాచలంలో నెక్స్ట్ డే మాకు రిసెప్షన్ అయింది. అక్కడికెళ్ళాము. దాని వీడియోస్, ఫోటోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తా. సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్.